హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మంచి స్నాక్ని అయితే తయారు చేసుకుందాం. ఇది చేసి ఇస్తే చాలు, పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. సో పిల్లలు మారం చేసినప్పుడు కానీ, అప్పటికప్పుడు ఏమైనా తినడానికి లేనప్పుడు కానీ ఇలా ఒకసారి స్నాక్ని ట్రై చేయండి. ఇది పిల్లలతో పాటు మీకు కూడా చాలా నచ్చుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదాని యాడ్ చేసుకోవాలండి. నేనైతే మైదాని తీసుకున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ వాము, అలాగే కొంచెం సాల్ట్, ఇది వచ్చేసరికి ఏంటంటే నెయ్యి, ఇది 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి ఉంటుందండి. దీన్ని మనం యాడ్ చేసుకోవాలి. ముందుగా వీటన్నిటిని బాగా ఒకసారి కలుపుకోవాలండి. మనం ఇలా నొక్కి చూస్తే మనకి ఇలా ముద్దలా అవ్వాలి. సో ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని చపాతీ ముద్దలాగా ఒత్తుకోవాలి. మీరు గోధుమ పిండిని తీసుకున్నట్లయితే ఇందులో వేడిగా ఉన్న ఆయిల్ని యాడ్ చేసుకోండి. దాంతోపాటు ఒక పించ్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం స్మూత్గా తయారు చేసుకోవాలండి. ఇలా చేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు దీన్ని మనం ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేద్దాం. మనకి 5 మినిట్స్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి మళ్ళీ ఒత్తుకొని దీన్ని 2 భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను చూపిస్తున్నట్టు ఒత్తుకోవాలండి. మనకి ఈ మందం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇలా ఏవైనా స్పూన్స్ ఉంటాయి కదా ఇంట్లో, వాటిని తీసుకోండి. ఇలా తీసుకున్న వీటితోటి నేను చూపిస్తున్నట్లు ఇలా హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలానే మొత్తం అన్నిటిని కట్ చేసేసుకోవాలండి. ఓకే, మనకైతే ఇవి తయారైపోయాయి కదండి. నాకైతే ఇవి 3 ప్లేట్స్ వరకు వచ్చాయండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అందులో వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మనకి ఇవి లైట్గా కుక్ అయ్యాయి కదండి. ఇప్పుడు ఈ టైంలో మనం వీటన్నిటిని సట్రంతో పైకి తీసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఇలా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇవి లోపలంతా బాగా కుక్ అవుతాయండి. మనకి ఇవి లైట్గా కుక్ అయిన తర్వాత పైకి తేలిపోతాయండి. ఓకే, వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవైతే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదండి. ఇప్పుడు మనం వీటిని బయటకు తీసేసుకుందాం. ఇలానే మిగిలిన వాటిని కూడా చేసేసుకోవాలి. వీటిని మనం ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుందాం. ఇందులో కొంచెం వేడిగా ఉన్న ఆయిల్ని యాడ్ చేసుకోవాలి, 1 స్పూన్ వరకు. ఇందులోనే కొంచెం కారం అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతేనండి, మనకైతే టేస్టీగా స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, అక్కడ ఒక బెల్ ఉంటుంది కదా, దాన్ని టంగ్ అని కొట్టడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.